కార్యకర్తల్ని కలిసే కార్యక్రమం అన్నటువంటిది దూరం అవ్వడమే గతంలో చంద్రబాబుకైనా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికైనా పెద్ద సమస్య అయింది. కేసీఆర్‌కైనా అదే సమస్య అయింది. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఒద్దికగా ఉండటం, ఎంత ఎదిగాము అన్నటువంటిది కాదు, ఎంత తగ్గాము అన్నటువంటిది నిరూపిస్తున్నారు చంద్రబాబు గారు. తాజా కార్యకర్తలతో కలుస్తూ ఉన్నటువంటి సందర్భంలో పార్టీ కార్యాలయంలో ఒక కార్యకర్త మధ్యన ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. నల్ల కళ్ళజోడు తీసుకొచ్చి మీరు పెట్టుకోవాలయ్యా, నేను చూడాలయ్యా అని ఆయన కాస్త తటపటాయిస్తూ తీసి ఆ కళ్ళజోడు పెట్టుకున్నారు. ఆయన కళ్ళజోడు పెట్టుకుని ఫోటోకి ఫోజ్ ఇవ్వగానే ఎగిరి గంతేస్తూ ఆ మహిళ ఆనందంతో చేసినటువంటి నినాదాలు జై బాబు, జై జై బాబు అంటూ అందరికీ వినిపించినాయి. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు గారు కూడా ఆమె సంతోషాన్ని అభినందిస్తూ ఆ తర్వాత కళ్ళజోడుని తీసేశారు. అంటే ఇట్లాంటి సరదాలు కూడా కార్యకర్తలు, అంటే ఇళ్లల్లో పెద్దోళ్లతో ఇట్లాంటి సరదాలు తీర్చుకుంటుంటారు. అంటే కుటుంబ సభ్యుడిగా, కుటుంబ పెద్దగా చంద్రబాబు గారిని భావిస్తున్నారు అన్నది ఇక్కడ కనబడుతోంది.